మూడు రాజధానుల మీద నా అభిప్రాయం ఏంటంటే ఒకటే రాజధాని ఉండాలనండి. ఎందువల్లనంటే 3 రాజధానులు ఉండటం వల్ల ఏమీ అభివృద్ధి చెందదండి. అభివృద్ధిని ప్రతి ప్రతి చోట మెట్రోపాలిటన్ సిటీలను కూడా అభివృద్ధి చేయాలి. ఒక సిటీని ఒక దానికి ఎన్నుకుని ఒక చోట ఇండస్ట్రియల్ అని, ఒక చోట ఐటీ అని అలాగా డివైడ్ చేసుకుని ప్రతి సిటీని డెవలప్ చేయడం కోసం రాజధాని అక్కర్లేదు. ఏదో ఒకటే రాజధాని ఉండి అన్నీ కూడా సెక్రటరేట్ నెక్స్ట్ హైకోర్టు అన్నీ ఒక చోట ఉంటేనే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా పరిపాలిస్తుంది. ఏంటంటే అతను అప్పులు తెచ్చి ప్రజలకి పంచడమే ఒకటే అనుకుంటున్నాడు కార్యక్రమం. డెవలప్మెంట్ అన్నది ఏమీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గద్దె దించాలని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి బాటలో పయనించాలని నేను కోరుతున్నాను. అభివృద్ధి ఎక్కడ ఉందండి? అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టడం కానీ, ఎక్కడన్నా ఒక సంస్థను తీసుకురావడం కానీ, ఒక ఫ్యాక్టరీని తీసుకురావడం కానీ ఏ ఒకటన్నా వస్తున్నాయా? పోనీ కాదు, నువ్వు తేలేవు. అట్లీస్ట్ మనకు వచ్చినట్లన్నా పారిపోకుండా చూసే ప్రయత్నం అన్నా చేస్తున్నావా? చేయట్లేదు. నీకు ఎక్కడ ఉంది అభివృద్ధి? ఎక్కడ ఏది చూసినా అభివృద్ధి అనేది శూన్యం. ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటాం కన్నానండి. ప్రభుత్వం భయపడుతుంది. పిరికి పంద చర్య. నీకు అభివృద్ధి చేయలేవు, అభివృద్ధి ఎలా చేయాలో చెప్తే నచ్చదు, నీకు ప్రతిపక్షాలంటే భయము, అనుక్షణము నువ్వు ఎవరు ఏ మీటింగ్ పెట్టి ఏం చెప్తారా అనే భయంతోనే ప్రతి చోట కూడా ప్రతిపక్షాలను అడ్డుకుంటూ నీ యొక్క సైకో విధానాన్ని బయట చూపెడతా ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుతానికి పాత గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన అమరావతి రాజధానికి పూర్తి చేయడం ఇతను చేత కాలేదు. ఇప్పుడు ఇతను అంటే 3 రాజధానులు పూర్తి చేస్తాడంటే అసలు నమ్మదక్యంగా ఉందా? ఆయన 3 రాజధానులు అవసరం లేదు. అమరావతి అన్నది అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రాంతం ఉండదు. జగన్ రెడ్డి గారి పరిపాలన అయితే 100కి 10% కూడా బాగాలేదండి. ఎందుకంటే అండి ఆయన ఎక్కడో కూర్చొని ఆయన పరిపాలించాలంటే అవ్వదండి. ప్రజల్లో ఏం జరుగుతుందన్నది ఆయన తెలుసుకోవాలండి. ప్రజల్లో అయితే కనుక ఇలా పార్టీకి అసలు మైలేజ్ అయితే లేదండి. ఈయనేమో 175కి 170 స్థానాలు నేను సాధించానన్నారు కానండి. 175 కాదు కానీ నాకు తెలిసి నెక్స్ట్ ట్రిప్ లో దీనికి గతంలో వచ్చినట్టుగా 151కి కూడా అందులో సగం స్థానాలు కూడా వచ్చే అవకాశాలు అయితే లేవని నేను తెలియదు. నేను ఈ గవర్నమెంట్కి చాలా వ్యతిరేకండి. A1 అంటారు నిందితులనే వీళ్ళు బాండ్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళని 36 కేసులు ఆయన ముఖ్యమంత్రి అయితే 1 కేజీ కందిపప్పు కొనలేకపోతున్నాను సార్. కేజీ కందిపప్పు కొనుక్కోలేకపోతున్నాను. ఏంటంటే 26,000 రూపాయలు నేను తీసి 6,000 రూపాయలు నేను చేసుకుంటున్నాను. అభివృద్ధి ఏది లేదు, సున్నా అభివృద్ధి అండి. ఏమంటారు? తాగుబోతులకు శుభ్రంగా ఉందండి. మీరు పొలాల్లో రండి, పొలాల్లో మీకు ఇప్పిస్తాను. ఏమంటారు? శుభ్రంగా తాగుకుంటున్నారండి. అభివృద్ధి అసలు లేనే లేదండి. ఏమంటారు? అభివృద్ధి ఎక్కడ వస్తుంది సార్? ఇవాళ అంతా ఎక్కడ ఉంది అభివృద్ధి? ఎక్కడ ఉంది చెప్పండి, ఎక్కడ ఉంది చెప్పండి. ఇవాళ ఎవరికాలో చేతులు బిగమెట్టుకుని ఉన్నారండి. చాలా బాధతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం అయితే బాగోలేదండి. చెప్తున్నాను కదండి. ఎవరికి సంక్షేమ పథకాలు అనేది అనవసరం అండి. ఆ మందు ఏమో మంచి మందు కాదు. దానివల్ల ఈ తణుకు పాతూరులోనే 70 మంది దాకా చచ్చిపోయారండి. వ్యవస్థగా చచ్చిపోయారండి. కరెక్ట్ కదండి. ఇది మార్చుకుంటే ఇంకా మంచిది. ఈ 5 సంవత్సరాలు ఎదరు నెట్టిదాకా 3 రాజధానులు ఉన్న రాజధాని చేస్తే చాలదా? ఇంకా జనం పిక్కలు ఎవరు లేరండి.